హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను ఆర్గానిక్ హెర్బల్ షాంపూ అయితే ప్రిపేర్ చేశానండి. ఇది దీనివల్ల ఈ షాంపూ వల్ల మన హెయిర్‌కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. దీంట్లో యూజ్ అయ్యే ఇంగ్రీడియెంట్స్ అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అండి. అంటే రీటా, షికాకాయ, ఆమ్లా, రోజ్‌మెరీ ఇవన్నీ మనకి హెయిర్‌ని గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపడానికి, అదే సిల్కీ హెయిర్ అవ్వడానికి, మన స్కాల్ప్‌కి కూడా చాలా యూజెస్ ఉంటాయండి. ఈరోజైతే ప్రిపరేషన్ చేద్దాము. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నానో నేను మీకు చెప్తాను. ముందుగా రీటా, షికాకాయ్, ఆమ్లా మొత్తం 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్సే తీసుకోవాలండి, కంపెనీ బేస్డ్‌యి. ముందుగా వీటన్నిటిని వేరేగా సపరేట్‌గా ఒక బౌల్స్‌లో తీసుకొని ఇవన్నిటిని బాగా వాష్ చేయాలండి. ముందు 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాతే అవి మనకి సోక్ చేసుకోవాలండి. చూడండి వీటి వల్ల మన హెయిర్‌కి, మన హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా యూజెస్ అనేవి ఉంటాయండి. ఈ రోజుల్లో చాలా హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి. పిల్లలకైతే చదువుకునే పిల్లలకి చాలా హెయిర్ ఫాల్ లాస్ అయ్యి వాళ్ళ హెయిర్ చాలా లాస్ అయిపోతున్నారండి. అందుకోసమే నేను హోమ్మేడ్ షాంపూ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లో. చూడండి ఇవన్నీ బాగా వాష్ చేసిన తర్వాత ఇవన్నీ ఓన్లీ మినరల్ వాటర్‌లోనే సోక్ చేయాలండి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ. ఎందుకంటే మనకి షాంపూ అనేది స్టాక్ ఉండాలంటే మినరల్ వాటరే యూజ్ చేయాలండి. ఇవన్నీ బాగా సోక్ అవ్వాలంటే 48 అవర్స్ పడుతుందండి. ఇప్పుడు ముందుగా మనం సోక్ చేసి పెట్టుకుందామండి. 48 అవర్స్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఆ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే రోజు నేను ఇవన్నీ నానబెట్టుకున్నానండి. మార్నింగే లేసి ఇవన్నీ ఒక 5 అవర్స్ నానబెట్టుకుంటే చాలండి. ఇది చూడండి రోజ్‌మెరీ, ఇది మెంతులు, రైస్ నేను 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఓన్లీ అవి నానబెట్టాలండి. అలాగే అలోవెరా, ఇవేమో ఫ్లెక్సీ సీడ్స్ అండి, అంటే అవిసె గింజలు. చూడండి ముందుగా మనం రీటాలో నుంచి అంటే కుంకుడుకాయలో నుంచి ఆ సీడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలండి. అలాగే షికాకాయలో నుంచి కూడా ఆ సీడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవాలి. ఆమ్లా మొత్తం చాలా బాగా సోక్ అయినాయండి, మెత్తగా అయిపోయినాయి. 48 అవర్స్ అనేవి నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఇవన్నిటిని బాగా బాయిల్ చేసుకోవాలండి. రీటా, ఆమ్లా, షికాకాయ్, మనం నానబెట్టుకున్న మెంతుల్ని, రోజ్‌మెరీ, చూడండి రోజ్‌మెరీ వేసాను. ఇది మనకి షైన్ ఇస్తుందండి. మన స్కాల్ప్ కూడా చాలా యూజ్ అయ్యిద్ది. ఏదైనా డాండ్రఫ్ అవి ఉంటే చాలా బాగా యూజ్ అయ్యిద్దండి డాండ్రఫ్ రిమూవల్కి. చూడండి మెంతులు కూడా వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటే చాలండి. చూడండి అలోవెరా అయితే నేను ఒక అలోవెరా తీసుకున్నానండి, పెద్దది. అలోవెరాకి అయితే ముందుగా కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి. ఎందుకంటే అందులో ఉన్న ఎల్లోయిష్ అనేది వచ్చిద్దండి, అది చాలా పాయిజనెటిక్ అండి. అందుకోసమే హాఫ్ అన్ అవర్ అలా రిమూవ్ చేసేస్తే ఆ ఎల్లో అంతా పోయిద్దండి. అప్పుడు మనం చక్కగా వాష్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలండి. చూడండి నేను రైస్ వాటర్ని కూడా మినరల్ వాటర్తోనే సోక్ చేశానండి. ఓన్లీ మనకి రైస్ అవసరం లేదండి, దాంట్లో ఉన్న వాటర్ వేస్తే చాలండి. ఇవన్నీ బాగా మనం ఇప్పుడు చూడండి 1 లీటర్ మినరల్ వాటరే వేసానండి నేను. మినరల్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. హాఫ్ వాటర్ అయ్యే వరకు, మనం 1 లీటర్ వాటర్ వేస్తే హాఫ్ లీటర్ అయ్యే వరకు బాగా మనం బాయిల్ చేసుకోవాలండి. తర్వాత మనం వీటన్నిటిని వడగట్టుకోవాలండి. చక్కగా మంచి క్లాత్లో వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని పడేయకూడదండి. మళ్ళీ వాటర్ వేసి మనం బాగా వాటిని క్రష్ చేయాలండి. మన హ్యాండ్తో బాగా క్రష్ చేయాలి. చూడండి నేను ఎలా క్రష్ చేస్తున్నానో. వీటిలో ఉన్న చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇంకా వీటిల్లో. అందుకోసమే నేను బాగా క్రష్ చేసి వీటిలో ఉన్న బెనిఫిట్స్ అన్నిటిని బయటకు తీస్తున్నానండి. ఇలా క్రష్ చేయడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న కొద్ది గొప్ప బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా క్రష్ చేసి మనం ఆ బెనిఫిట్స్ అన్నిటిని బయటకు తీసి మళ్ళీ అవన్నీ వడగట్టుకోవాలండి. మనం చక్కగా నీట్గా వడగట్టుకున్న తర్వాత వీటిలో ఆ వాటర్లో ఇలా వడగట్టుకున్న తర్వాత వచ్చిన వాటర్లో ఫ్లెక్సీ సీడ్స్ అంటే అవిసె గింజల్ని వేసి మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి మనం చక్కగా. చూడండి మొత్తం ఎంత చిక్కగా వచ్చిందో. క్రష్ చేసుకున్న తర్వాత హ్యాండ్తో క్రష్ చేసుకున్న తర్వాత మొత్తం మనం వడగట్టుకోవాలండి చక్కగా. చూడండి అవిసె గింజల్ని వేసి మళ్ళీ బాయిల్ చేస్తున్నాను నేను. చక్కగా బాయిల్ అవ్వాలండి. అది మన చేతికి జిగురుగా అంటే వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని మళ్ళీ మనం వడగట్టుకోవాలి.
వేడివేడిగానే వడగట్టుకోవాలండి, ఎందుకంటే జెల్లీగా అయిపోయిద్దండి అది, అందుకోసమే. ఇప్పుడు చూడండి, నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే నేను 3 వేసానండి. వేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా మన స్కాల్ప్కి చాలా యూజ్ అవుతాయండి, మన హెయిర్కి విటమిన్ ఈ క్యాప్సిల్స్, అందుకోసమే 3 వేసానండి. చూడండి, నేనైతే వేసిన తర్వాత ఇవి చక్కగా మన షాంపూ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, ఇదంతా సెట్ అవ్వడానికి మళ్ళీ 24 అవర్స్ పట్టిద్దండి. 24 అవర్స్ తర్వాత చూడండి, మన షాంపూ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన ప్యూర్ షాంపూ అండి ఇది. దీంట్లో ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవండి. ఓన్లీ హోమ్ మేడ్, న్యాచురల్గా ఆర్గానిక్ బేస్డ్ అండి హెర్బల్ షాంపూ అండి. హెర్బ్స్తో చేసిన షాంపూ అండి. వీటి వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయండి. మన హెయిర్ లాస్ అవ్వకుండా, మన హెయిర్ గ్రోత్కి, బ్లాకిష్కి, షికాకాయ అన్నది బ్లాక్నెస్ని పెంచిద్దండి. మన హెయిర్ తెల్లగా అవ్వకుండా బ్లాక్గా ఉంటుందండి. ఇలాగా మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంత పెద్ద ప్రాసెస్ చేయలేదనుకుంటే మా దగ్గర ఇలాగా బాటిల్స్ 100 ml బాటిల్స్ అవైలబుల్లో ఉన్నాయండి. 100 ml బాటిల్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఎంత బయట కొన్న క్వాంటిటీ కంటే మీకు చాలా బాగుంటుందండి ఇది బయట దొరికే కెమికల్ షాంపూస్ కన్నా తక్కువ ప్రైస్లోనే ఉందండి, అవైలబుల్గా ఉందండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ నసీమా ఆర్గానిక్ 786 ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.